ఉగాది పచ్చడంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఈసారి మీకు ఈ ఉగాదికి నేను శాస్త్రీయంగా చేసే ఉగాది పచ్చడి గురించి మీకు చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేను వేప పువ్వుని తీసుకొని దాన్ని ఇలా చెరుక్కోండి. వేపకాయ గింజలు వేయకండి. దాని పువ్వుని మాత్రమే ఇలా చెరుక్కుంటే మనకి వస్తుంది. ఇది ఒక స్పూన్ వచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కారం కోసమని నేను మిరియాలు తీసుకుంటున్నాను. మిరియాలని బాగా దంచి దాంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు తీసుకొని దంచి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న కొత్త చింతపండుని గుజ్జుగా తీసుకొని పక్కకు పెట్టుకొని అందులో బాగా సన్నగా తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసి, బెల్లము తురిమింది వేసి, ఇప్పుడు మిరియాల ఉప్పును కూడా యాడ్ చేద్దాం. దానితో పాటే మన వేప పువ్వును కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ షడ్రుచులు మొత్తం యాడ్ అయిపోయాయండి. తీపి, పులుపు, ఉప్పు, ఒగరు, కారం, చేదుతో పాటు అన్ని షడ్రుచులు మన లైఫ్లో ఉంటాయని ఉగాది పచ్చడి మనకి చెప్తుంది. నచ్చిందా మీకు? నచ్చితే మీరు ట్రై చేయండి.